ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంటా? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లేయమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా. హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? యాటయ్యా, యాట చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారు పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రకతం నీ మీద సిమ్మి ఆ రకతంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, ఆ గది కదా నా నిన్ను చూసి ఎట్టి పడిపోవాలా? పౌరుషం అంటే. సావిత్రి, ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటేనే చెమటలు పెట్టేస్తానే. మగాడివి కదా, అయ్యగారు అటు నుంచి 10 మంది నరకతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. ఏమైనా బేరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు గొడ్డళ్ళు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఎన్నా? ఏదోట్లే. భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? సంపలా. నేను అంతే, కృష్ణుడు టైపు. అందించడం, వేయించడం. 4 నరికి తలకాయల సంచులు ఇటుకురా, అప్పుడు సోత్తా. 4 తలకాయల? నా కర్మ. ఏదో సూదులు ఇంజక్షన్లు అందించవచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్ళు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంతకు తగ్గ బొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే. వదలా, నిన్నొదలా సావిత్రి. బాగున్నాయి. నాకు డౌట్, మేడం అంటే మీకు ఎందుకంత ఇష్టం? కొందరికి తెలుపు అంటే ఇష్టం, కొందరికి నలుపు. పూర్తి కానివ్వండిరా. ఆగండి రాగండి. కొందరికి తెలుపు అంటే ఇష్టం, మరి కొందరికి నలుపు అంటే ఇష్టం. నాకు మహి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. సార్ మీరేమో సంస్కృతం, మేడం ఏమో ఇంగ్లీషు, మీరిద్దరు ఈస్ట్ వెస్ట్, ఈ రెండు ఎలా కలుస్తాయి? అంటే ఈస్ట్ వెస్ట్ కలిస్తే ది బెస్ట్ వస్తుంది నా ఫీలింగ్. ఒక ఐడియా వచ్చింది సార్. మేడం కనపడగానే కారిడార్లో సర్రన జారుకుంటూ వెళ్ళి మోకాల మీద కూర్చొని ఇలా రోజు ఫ్లవర్ తీసిస్తే సార్ నిలబడితేనే మేడం నడుము దగ్గరకు వస్తాడు. అటువంటిది వంగితే సెంటర్ లో ఇంటుంటాడు. కొట్టాడు కదా. నా హైట్ గురించి వదిలేసి ఏదైనా హైటెక్ ఐడియా చెప్పరా? 2 దిల్కుష్ లేవు సార్. లేవండి సార్, రేపు మాట్లాడుకుందాం. నేను బయట నుంచి తెప్పిస్తాను, కూర్చోండి. ప్లీజ్ ఐడియా చెప్పరా? అయితే ఇలా చెప్పండి సార్. తొలిసారి నిన్ను చూడగానే ఆగండి సార్, లోపల నుంచి రావాలిగా. అది గ్యాస్ ఆరా? మొదటిసారి నిన్ను చూసినప్పుడు నా మనసు పడిపోయింది. రెండోసారి నిన్ను చూసినప్పుడు నా చేతులు పడిపోయాయి. మూడోసారి నిన్ను చూడగానే నా కాళ్ళు పడిపోయాయి. 4గోసారి నిన్ను చూడగానే మొత్తం పడిపోయాయి. మొత్తం పడిపోయి సార్ ఎందుకు చూసుద్రా? సార్ ఏమన్నా హృతిక్ రోషనా, వెంకటరత్నం అయితేను? సార్ మేడం వచ్చింది. మేడం వచ్చేసిందట్రా. బాయ్. ఇలాగే కాల్ జారిస్తాను. ఏంటి మాస్టరు మంచి జోష్ మీద ఉన్నారు? ఇవాళ రేపు మా యూత్ అంతా ఇలాగే ఉన్నారు. ఎలా? హాయ్ శ్రీమన్నారాయణ గారు. హాయ్ శ్రీ. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. హాయ్ శ్రీ. హాయ్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మన సంస్కృతం ఏదో సోది చెప్తుంటే. సోదా? ఆయన ఏమో చిలక పలుకులా. ఏంటి మ్యాటర్? లుక్స్ జరిగాయంట. ఇవన్నీ రొటీన్ గా జరిగేవే కదా. సరే, వీకెండ్ ఈవినింగ్ ఏంటి ప్రోగ్రామ్? ఏమీ లేదు. గ్రేట్, మా ఇంటికి డిన్నర్ కి రావాలి. వాట్ స్పెషల్? మీరు రావటమే. మరి మన మాస్టర్ గారు కూడా వస్తున్నారా? ఏంటి మాస్టారు? అంటే ఆయన ఈవినింగ్ 6 to 10 వరకు ఎండమావులు టీవీ సీరియల్లో బిజీగా ఉంటారు. లింక్ మిస్ అయితే సింక్ అవ్వదు. పైగా ఆయన డైటింగ్ లో ఉన్నారు. చేస్తే నువ్వు డైటింగ్ చేయాలి, ఎందుకు చేయాలి? డోంట్ ఫర్గెట్ శ్రీ. బాయ్ బాయ్.
మాకేమో ఉట్టుట్టి మాటలా, ఆయనకేమో మంచి మంచి డిన్నర్లా. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. అక్క అక్క బావొచ్చాడే. తెలుసు. ఇప్పుడు చూడు బావని ఎలా ఆట పట్టిస్తావు. ప్లీజ్ వద్దు. ఏంటమ్మా వద్దు, డాక్టరేగా ఏం చేస్తాడో చూద్దాం. వద్దు పిన్ని ప్లీజ్. ఏంటయ్యా, అదే గాయత్రి. రేపొద్దున వ్రతం ఉంది, 10 రోజుల దాకా ఇది కుదరదు. మూసేసుకుని పడుకో అయ్యా. ఏంటి తలుపులు. అయ్యో దేవుడా దేవుడా. ఏంటి బావా? అది అదే గాయత్రి. అక్కకి రేపు వ్రతం ఉంది, 10 రోజుల దాకా కుదరదు. మూసేసుకొని పడుకోండి. ఏం ముయ్యాలి? కిటికీలు. ఏంటి బావా? అది అదే గాయత్రి. అక్కకి రేపు వ్రతం ఉంది కాబట్టి 10 రోజుల దాకా కుదరదు. అప్పటిదాకా మీరు మూసుకొని పడుకోండి. ఇంకేం మూసుకోవాలి? దుప్పటి. అయ్యో పిన్ని నేను ఎలా అనగానే బావ మొహం ఇంత అయిపోయింది. అవునమ్మాయి, నేను చెప్పలే, డాక్టర్లు అందరూ అంతే భయపడిపోతారు. గాయత్రి. అయ్యా అయ్యా, నేను చిన్నయ్యా. మీరా? గాయత్రి అనుకున్నాలే. గాయత్రి గాయత్రి. గాయత్రి కాదు బావ. నువ్వా? గాయత్రి అనుకున్నాలే. మనం గాని కనపడితే ఇంకేముందా? అమ్మా హరి హరి. గాయత్రి గాయత్రి. బాబు ఏటా పట్టు. నువ్వా? గాయత్రి గాయత్రి అని దొరికినోళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళలేదనుకో, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు. వాళ్ళమ్మో, ఎర్రన్నంతినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా. అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మి? అక్క అక్క, మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు. అమ్మో నువ్వు తొందరగా వెళ్ళక్క, లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు. రేపేదో వ్రతం ఉందట కదా, 10 రోజుల దాకా కుదరదన్నారు. వచ్చావేంటి? పర్వాలేదా? ఏంటి బెదరు, ఈ సంబంధం కూడా ఉసుకోనా? చూడు బెదరు, మాలాంటి సాఫ్ట్వేర్కి సంబంధాలు వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు మీకు రావు. పొలమైనా పెళ్ళమైనా భూమి ఉన్నప్పుడే సెటప్ చేసుకోవాలి. నీకు ఏజ్ భూమి అయిపోతుంది, ఆవిడికి ఆయుష్ భూమి అయిపోతుంది. ఇక నీకు లైఫ్ లో జూమ్ బరాబర్ జూమ్ సరాబీ అసలు ఉండదన్నమాట. నీకు కూడా ఉండదు. నువ్వు తిన బెదరు. ఏంటి ఇడ్లీ అనుకుంటా? బాగా కొంపండి, పెళ్ళి ఎలాగో కాదుగా. ఇక్కడ 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 ఏం జరిగింది? నీ ఎకిలి మాటలకి ఎంగిలిచే ఎదిలించాడు. ఇదిలించాడా? అదిలించుంటే తలకాలంలోనూ చేతులు కాళ్ళు కోనసీమలోనూ నీకెందుకురే ఇంత కొలెస్ట్రాల్? సాఫ్ట్వేర్ భూమిలో ఉండగా బ్యాంక్ వాళ్ళు ఎగవాడి మీకు రుణాలు ఇచ్చారు. ఆ రుణాలతో ఈ గృహాలు కట్టారు, ఇంటి ముందు కార్లు పెట్టుకున్నారు, 100 ఎకరాల పొలంతో పెళ్ళాలను ఎత్తుకున్నారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, కారేమో బ్యాంక్ వాళ్ళు ఎత్తుకెళ్ళారు, ఇల్లేమో మాంగారు కాపాడుతున్నాడు. పెళ్ళం తెచ్చిన 100 ఎకరాల్లో 1 ఎకరం అమ్ముకుంటూ దరిద్రంగా బతుకున్నావు. మా ఇంట్లో తన్నులు తింటున్నావు. సర్లే, భూమి పోతే పోయింది, కానీ భూమి మీద బతుకుండాలంటే మా ఆవిడతో పెట్టుకోకు. ఎప్పుడు కొడతాడో ఎప్పుడు నవ్వుతాడో తనకే తెలియదు. నువ్వు ఎలా ఉంటావు ఇంట్లో? అందుకే కదా నేను ఎప్పుడు బయట ఉంటాను. అది సార్ స్వీట్స్. మ్యాటర్ ఏంటి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. దీని అంతటికీ కారణం మీరు ఇచ్చిన ప్రోత్సాహమే సార్. అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను కదా, అందరికీ టచ్లో చిన్న పార్టీ సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నేనెందుకులేమ్మా? మీరు రాకుండా ఎలా సార్? రానంటున్నాడు కదా. అయినా మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? పాఠాలు చెప్పాలా, ఫైట్లు చేయాలా? నాలాంటి వచ్చాడు అనుకో, డిస్కోలు బ్రేకులు వచ్చు కాబట్టి ఓ అందం చందం. ఓకే సిద్ధు, నువ్వే కరెక్ట్. క్యారీ ఆన్. వెళ్దామా?
హాయ్ హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఎవరు? నా స్టూడెంట్ బామ్మ. నమస్కారం అండి. ఆ చేతికి దెబ్బేంటమ్మా? అది క్యాంప్. స్కూటీ స్కిడ్ అయి పడిపోయింది బామ్మ. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగేనండి. మీరు అబద్ధాలు ఆడతారా? బామ్మకి గొడవలంటే భయం. మీరు నవ్వడం నేను ఇప్పుడే చూస్తున్నాను సార్. క్యాంపస్లోనే నేను ప్రొఫెషనల్గా ఉంటాను, బయట మామూలే. అయితే నేను మీతో ఫ్రీగా ఉండొచ్చా? డెఫినెట్లీ, టేక్ కేర్. సావిత్రి, మరి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏంటో నీ శుతిమెత్తనైన చేతులతో నా వీపు తోమాలి గాని ఈ అంటు తవ్వుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వులే, ఎవడొకడు తోమేస్తాడు. మళ్ళీ ఇంత పని గుంకోలు ఎందుకు? నువ్వే తోమేసి పెట్టరాదా? ఓకే, తోమేస్తాను. మద్దలు చేయటం అంటే కష్టం గాని అంటు తోమటం అంతసేపే. నువ్వు తలకొచ్చే. ఎలా ఉతుకుతున్నానే? చాలా బాగా ఉతుకుతున్నావు కానీ ఆ. ఇట్ట మనుషుల్ని కూడా బర్ర ఉతికేస్తే చాలా బాగుంటది. ఏంటి మనుషులు ఉతికేది? ఈ ఉతుకుతున్నారు కదా, సర్దుకోవే. మనుషులు ఉతకడం నా వల్ల కాదు. బాగా జరిగానా? అది కాంపౌండర్ గా వచ్చావు. ఆ, ఇప్పుడు ఇంటి పనులు కూడా చక్కగా ఆ, చేస్తావు. తొందరగా వంట కూడా నేర్చుకో. అలాగే. ఎలాగో సావిత్రికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసి పంపించేస్తా. అమ్మగారు, అయ్యో, నేను ఇవి తరగటం, అంటు తవ్వటం, నీళ్లు తోడటం, బట్టలు ఉతకటం ఎందుకు నేర్చుకున్నాను అనుకున్నావు అమ్మా? సావిత్రిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మా. మీరు అలా అంటే నా జీవితం చీకేసిన తాటికాయ వద్దమ్మా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలీదమ్మా. ముందు అత్తయ్య పర్మిషన్ తీసుకో. అమ్మా, ఏంట్రా? నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోతున్నాయమ్మా. అయితే నన్నేం చేయమంటావు? అదేనమ్మా నా పెళ్ళి. ఏ దేశం అమ్మాయి కావాలరా? దేశం ఏదైతే ఉందిలేమ్మా, పని మనిషినేగా పెళ్లి చేసుకునేది. అదే, ఏ దేశపు పని మనిషి కావాలి అని అడుగుతున్నాను. దేశం గురించి నీ డీటెయిల్స్ ఎందుకులేమ్మా? మన ఏంట్రా? మన ఇంట్లో పని అమ్మాయి ఉంది కదమ్మా, దాన్ని చేసేసుకున్నాను అనుకోమ్మా. అదేమో మీ వెనకాల తిరుగుతుంటది, నేనేమో బాబు గారి వెనకాల తిరుగుతుంటా. పాపం, మంచి పిల్లరా. అవునమ్మా. చూస్తూ చూస్తూ దాని గొంతు ఎలా కోయమంటావు? సరే, దానికి ఇష్టమేనా? ఏమోనమ్మా, నా ప్రయత్నం నేను చేశాను. అదెక్కడా? ఇక్కడే. ఏంటి, నీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మగారు. ఏం నచ్చింది వాళ్ళు? అలా అడిగితే ఏం చెప్పుదమ్మా, సిగ్గుపడుద్ది కదా. నాకేడు సిగ్గు. ఏంటి సిగ్గులేదా? అమ్మగారు, ఈయనగారు పీకల్ని కోసికపోయినా కూరగాయలు కసకసా కోసేస్తారు, అంట్లు బాగా తోమేస్తారు, నీళ్లు బరాబరా తోడేస్తారు, బట్టలు దబదబా ఉతికేస్తారు. నాకేంటి ఒక గుడిసె ఉన్నది కదా, ఆ గుడిసె కాపలా కావాలి. ఈయన గోర్ని చేసుకుంటే నా గుడిసె కాపలా ఉన్నట్టుంటది, నాకు మొగుడు ఉన్నట్టుంటది. అమ్మగారు, ఏయ్, బిల్ గేట్స్ వచ్చాడు, తలుపు తీవే. ఒక్క నిమిషంలో తలుపు తీయలేదు, నీకు చిత్తడైపో తలుపు తీ. నీకే పోయే కాలన్నా దరిద్రుడా. నన్ను తత్వ నేనేం చేస్తాను చూడు. అంత పరిసిందిరా నీకు? చుట్టుపక్కల మేమెవరం కాపురాలు చేయక్కర్లేదా? కుమ్మండే. నన్ను కుమ్ముతారా? అయ్యా కుమ్మి రండి తీసుకుంటా. ఎందుకు కుంటున్నారు? ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ రీజన్ ఏంటి? చెప్తా. అమ్మాయి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరే? అదే మేము అడిగేది. లక్షణంగా పెళ్ళాం ఉంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టావు, అందుకే కుమ్మాం. మీరేం మొహం పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. షీస్ మై సిస్టర్. ఏం తగ్గచ్చి మేరీ బెహన్. కావాలంటే చూసుకోండి, మా ఇద్దరు రెడ్ గా ఉంటది. అర్థమైంది కదా, సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నమస్కారం, వెళ్ళండి అమ్మా. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించారు. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది.
ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా దాంట్లో ఆ. Very good. అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుంపుతారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాటికి దూరంగా ఉంచితే బాగుంటది. లాటి సారీ సార్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేశారు.